కుస్తీ బ్యాక్ డ్రాప్ కదంతా ఆ ఎన్విరాన్మెంట్ అంతా మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ డే నేను షూట్లోకి వెళ్ళినప్పుడే నా క్యారవన్లోకి కాస్ట్యూమ్ వచ్చిన డే రామ్ చరణ్ గారిని ఎవరైనా కూడా అలాంటి క్యారెక్టర్స్ ఓన్ చేసుకోవాలి. ఆయన మాట్లాడే ప్రతి వర్డ్ కళ్ళము నీళ్ళు వచ్చేస్తుంది. రియల్ మేము ఏడ్చాను సార్. అసలు ఆ ఓవరాల్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి స్క్రీన్ మీద చూసేటప్పుడు? అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అసలు మాకు ఫుల్ జలదరించింది ఆయన బాడీని చూస్తే. ఇంకా కుస్తీ ఫైల్మాన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆ హెయిర్ ఇలాగా ముడేసి. సో మీరు వన్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇప్పుడు పెద్దలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఏంటి మీరు ఫస్ట్ టైం పెద్ద సెట్లోకి వెళ్ళి ఆ వర్కింగ్ అంతా స్టార్ట్ చేసినప్పుడు ఆ కుస్తీ బ్యాక్ డ్రాప్ కదంతా ఆ ఎన్విరాన్మెంట్ అంతా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు ఎంతంటే అసలు ముందు స్టార్టింగ్ డే నేను షూట్లోకి వెళ్ళినప్పుడే నా క్యారవన్లోకి కాస్ట్యూమ్ వచ్చిన డే నుంచి ఆ అవర్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఆ కాస్ట్యూమ్ చూడంగానే ఫస్ట్ నేను అరే భలే కాస్ట్యూమ్ ఉంది, భలే ఉంది కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా అని. ఒక క్యాప్, ఎర్ర గులాబీ సినిమాలో కమల్ హాసన్ గారి క్యాప్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా, అలా అది. ఒక వైట్ కలర్ రైబాన్, అంటే గ్లాసు బ్లాక్ గ్లాస్ కాదు, వైట్ కలర్ గ్లాస్ రైబాన్. అది గోల్డ్ ఫ్లాగ్, మన పాత రోజుల్లో గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఉండేది, మీకు ఐడియా ఉంది అది. ఆ సిగరెట్ బాక్స్ ఉంటుంది చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉంటుంది. ప్రతి షాట్లో సిగరెట్తోనే ఉంటాను నేను. ఓకే. అసలు ఆ లుక్ మొత్తం రెడీ అయిన తర్వాత నేను క్యారవాన్ నుంచి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కలంగానే అందరూ ఒకసారి బిల్లెవన్ సార్ లుక్ అని ఫస్ట్ ఇంప్రెషన్. ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అందులో సురేష్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చూసి భలే సెట్ అయిందండి లుక్ అన్నారు. సార్ డైరెక్ట్గా సార్ చూపిద్దామని మా అందరినీ, మాకు 8 మంది సంఘం పెద్దలు అందరం వెళ్ళి సార్ ముందు ఉంచున్నాం. అందరం చూసి బాగున్నారు, గుడ్ సూపర్గా ఉన్నారు అని అన్నారు. ఫస్ట్ షార్ట్ పెట్టారండి. ఇట్లా కూర్చొని ఉంటాం 8 మంది. అక్కడ కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మేము చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కుస్తీ పోటీలని నిర్వహించేది మేము, ఆ సంఘానికి పెద్దలం. వాటికి పెట్టుబడి పెట్టి ఆర్గనైజ్ చేసేది మేము, మీ 8 మంది. ఇలా చూస్తూ ఉంటాం. ఇలా సిగరెట్ తాగుతూ ఉంటాను. కెమెరా అలాగా వస్తూ ఉంటుంది. 8 మంది కరెక్ట్గా నా దగ్గర రాగానే బుచ్చిబాబు గారు ఆ కెమెరా అక్కడ ఆగండి, ఆ క్యాబ్ దగ్గరికి వెళ్ళండి, క్లోజ్ వెళ్ళండి అని చెప్పి సారు అసలు చాలా బాగా నన్ను అప్రిషియేట్ చేశారు. అసలు చాలా బాగున్నారు సార్, క్యాబ్ సూపర్ సార్, నవ్వండి సార్ దమ్ లాగండి సార్. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ డే 1 నాకు ఒక పాజిటివ్గా స్టార్ట్ అయింది షూటింగ్ అంతా. సో మాకు అంటే ఎక్కడైతే ఫస్ట్ క్రికెట్ చూపించారో అది కాకుండా కుస్తీ ఎపిసోడ్స్ చాలా కనిపిస్తున్నాయి మనకి, ట్రైలర్లో కావచ్చు, వీటన్నిటిలో. కుస్తీ బ్యాక్ డ్రాప్లో చాలా బాగా జరిగింది కాబట్టి రామ్ చరణ్ గారు కుస్తీ అవన్నీ చేసేటప్పుడు మీరు దగ్గరుండి ఇంత చూసారు కాబట్టి అసలు ఆ ఓవరాల్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి స్క్రీన్ మీద చూసేటప్పుడు? చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే సారు అసలు ఆ బాడీ ముందు అట్లా సెట్లోకి వచ్చే ముందు ఇట్లాగా టవల్ కప్పుకొని వస్తారు. అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అసలు మాకు ఒళ్ళు జలదరించింది ఆయన బాడీని చూస్తే. అసలు నిజంగా కుస్తీ ఫైల్మాన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆ హెయిర్ ఇలాగా ముడేసి, మీరు చూసి ఉంటారు కదా ట్రైలర్ షాట్లలో, వేసి అసలు అలా నించొని ఉంటే జోడి కుస్తీ జరుగుతూ ఉంటుంది. జోడి కాదు, 10 మంది వచ్చినా కొట్టేటట్టుగా ఉన్నారు ఆయన. అంత ఎనర్జీగా ఉండదు, బాగా చేశారు. కాదు, మామూలు కుస్తీ అంటే జనరల్లీ మనం రెగ్యులర్ కుస్తీ చూస్తే బాగా దెబ్బలు తగులుతాయి, అట్లీస్ట్ గట్టిగా ఇట్లా పట్టుకున్నా కూడా గోర్లు అవన్నీ దిగిపోతాయి. మీరు చేసేటప్పుడు ఇవన్నీ ఎలా వాళ్ళు చేసేటప్పుడు చూసుంటారు కదా, రామ్ చరణ్ గారైనా మీ ఆ టీం అంతా? పాపం చాలా అండి. ఇప్పుడు మన సంజయ్ కానీ వాళ్ళందరూ, గగన్ విహార్, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదండి. వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళు బాగా కష్టపడ్డారు. అలాగే రామ్ చరణ్ గారికి కూడా మోకాలు కొట్టుకుపోవటం, ఇక్కడ చిన్న చిన్న ఇంజురీస్ అవ్వటం, ఈ చెయ్యి కొద్దిగా బెనకటం, ఇట్లాగా చాలా కష్టపడ్డాడు ఆయన. ఇప్పుడు క్రికెట్ ఒక ఎపిసోడ్ చెప్తున్నారు, తర్వాత కుస్తీ ఒకటి ఎపిసోడ్ చెప్తున్నారు, లాస్ట్ ఫైనల్ ఏదో ఈ అథ్లెట్ గురించి అదంతా ఒక డిస్కషన్ అవుతుంది, రన్నింగ్ దాని గురించి. ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఓవరాల్ సినిమా, ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా సినిమా అంటే సూపర్ సార్, సూపర్గా ఉంటుంది సినిమా, అందులో డౌటే లేదు. చాలా బాగుంటుంది. అదే మన అనంత శ్రీరామ్ గారు చెప్పారు కదా, 10 సంవత్సరాలకు మంచి సినిమాలు వస్తే అద్భుతమైన సినిమా 10 సంవత్సరాలకు ఒకటి వస్తుందని. అది పెద్ద. కానీ ఏంటంటే చాలా బలమైన బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు బుచ్చిబాబు గారు అనేది చాలా ఇండస్ట్రీ సర్కిల్ అంతా కూడా వినిపిస్తుంది. ఈ క్రాస్ ఓవర్ అథ్లెట్ అని చెప్పని ఒక డైలాగ్ వేశారు, పెద్ద ఆన్ హిస్ ఫీట్ అని చెప్పని. అది అంటే మనం జనరల్ రివీల్ చేయకూడదు, కానీ ఒక బలమైన అంశం ఉంది పెద్ద, ఆయన పోరాడేది, ఢిల్లీ వెళ్ళేది, ఇదంతా కూడా చాలా కాన్సెప్ట్ చూపిస్తుంది. ఏంటి మీకు ఎంతవరకు దీని గురించి చెప్పొచ్చు, ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు సబ్జెక్టు రివీల్ చేయకూడదు కానీ అండి. ఏంటి శివరాజ్ కుమార్ గారు సెట్లో ఆయన కూడా చాలా యాక్టివ్గా ఈ కుస్తీ వాళ్ళందరితో కలిసి ఒక ఫన్ మూమెంట్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఏంటి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఇంట్లో? చాలా బాగుంటుందండి.
చాలా బాగుంటుంది. అసలు ఆయన వస్తూ ఉంటే అసలు ఓపెనింగ్ ఎంట్రన్స్ శివరాజ్ కుమార్ గారు ఆ కుస్తీ పోటీలకు ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని షాట్లు పెడతారు. మేము అందరం కూర్చొని ఉంటాం. సార్ వచ్చినప్పుడు లేసి ఆయనకి వెల్కమ్ చెప్పి కూర్చోబెట్టేది. వస్తున్నప్పుడు ఒక సింహం వస్తున్నట్టు ఉంటుంది గ్రౌండ్లోకి. చాలా బాగుంటుంది ఆయన ఎంట్రీ కనుక సినిమాలో. సో అంటే పెద్ద లాంటి సినిమాలు అంటే ఇందాక మీరు అన్నట్టు ఒక 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అండ్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకోవడం కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అని చెప్పి స్టోరీ అందరూ చెప్తున్నారు. ఒక పెద్ద సినిమా, ఇంతమంది క్యాస్ట్ అండ్ క్రూ, ఇంత పెద్ద టీము, ఇంత పెద్ద బడ్జెట్, ఓవరాల్ సెట్ అంతా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. అంటే ఒక పెద్ద సినిమా చేస్తున్నంత అదేం ఉండేది కాదు. కూల్గా జరిగేది వర్క్ అంతా. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ గారు. ఆయన అసలు ఎక్కడ హడావిడి చేయటం కానీ, ఈ డైరెక్షన్ టీం కానీ ఎవ్వరు ఏమి ఉండదు. అలా కావాల్సిన వర్క్ అంతా ప్లానింగ్గా ఉంటుంది. ముందు రోజే సెట్లోకి రావటం, వర్క్ చేసుకోవడం, వెళ్ళిపోవటమే. అంతే తప్ప అసలు ఎక్కడ పెద్ద హడావిడి అరుపులు కేకలు అలాంటివి ఏమి ఉండవు. అండ్ మీరు చిరంజీవి గారు సెట్లోకి వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? అవునండి. ఏమన్నా అంటే మీ అందరితో ఏమైనా మాట్లాడారా చిరంజీవి గారు? అంటే రావటం డైరెక్ట్గా మోనిటర్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడే రామ్ చరణ్ గారి ఫైట్ సీన్ జరుగుతుంది. దాన్ని మోనిటర్లో చూసి సార్ ఎంజాయ్ చేశారు, సుకుమార్ గారు వీళ్ళంతా. తర్వాత చెప్పారు. పెద్ది తర్వాత మీ పేరు పెద్ది సత్యంగా మారిపోతుందని అనుకోవచ్చా? అదే ఉండదండి. ఏమో మా ఇది అలా వస్తే ఆ సో రికగ్నైజేషన్ ఇంకొక 10 రోజుల్లోనే ఉంది కాబట్టి సినిమా అంటే జనాలకి ఆడియన్స్కి నార్మల్గా ఫ్యాన్స్ అంటే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎప్పుడెప్పుడు వస్తుంది. అందులో ఈ సినిమా కోసం కూడా రామ్ చరణ్ గారు పెట్టిన డెడికేషన్ ఇదంతా కూడా కనిపిస్తుంది మనకి. ఆ బాడీ బిల్డింగ్ ఇదంతా కూడా. సినిమా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది పెద్ది అంటే ఏం చెప్తారు సార్? సూపర్ అండి సినిమా, చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, లాస్ట్ క్లైమాక్స్ మీరు కనుక కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని బయటకు వస్తారండి. ఇంకేం కావాలి అంతకన్నా? ఒక గ్లోబల్ స్టార్ మిమ్మల్ని ఏడిపించారు అంటే, మిమ్మల్ని ఆలోచింపజేశారు అంటే అంతకన్నా ఆడియన్కి ఏం కావాలి? ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా, ఒక ఫైట్లు పాటలు అది కాదు, ఒక మంచి మెసేజ్ ఉండి ఒక గుండె బరువెక్కిపోయే సన్నివేశాలను చూసి మనం బయటకు వస్తే అంత అసలు మర్చిపోం కదా. ఒక 4-5 రోజులు అది ఉండిపోద్ది మన మైండ్లో. అలాంటి అనుభూతి కలిగితే సినిమా చూసిన తర్వాత అందరికీ. తెలుగు వన్